అల్లు అర్జున్ కు నార్త్ లో అంత క్రేజ్ ఉందని ఎలా తెలిసిందో తెలుసా? అసలు పుష్ప హిందీలో 100 కోట్లు ఎలా రాబట్టిందో తెలుసా? అందుకు చాలా పెద్ద స్టోరీ ఉంది. అయితే ఇప్పుడు సేమ్ స్టోరీ రామ్ లైఫ్ లో రిపీట్ అవుతోంది. డబుల్ స్మార్ట్ రిలీజ్ కు ముందు ఈ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. ఇంతకీ బన్నీ నార్త్ ఇండియా క్రేజ్ కు డబుల్ స్మార్ట్ కు లింక్ ఏంటి అంటారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇప్పుడంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. తన సినిమాలు, కొత్త సినిమాల పాటలు హిందీ మార్కెట్ లో సెపరేట్ గా రిలీజ్ అవుతున్నాయి. కానీ ఒకప్పుడు అల్లు అర్జున్ కేవలం తెలుగు చిత్రాలకే పరిమితమైన రోజుల్లో అతని సినిమాలు హిందీలోకి డబ్బింగ్ జరుపుకుని యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకున్నాయి. ఓ విధంగా యూట్యూబ్ హిందీ డబ్బింగ్ వెర్షన్ లో నార్త్ మార్కెట్ లో అల్లు అర్జున్ కు బాగా క్రేజ్ పెంచాయి. ఆ తరువాత ఇలాంటి క్రేజ్ ను మరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అందుకున్నాడు. ఈ యంగ్ హీరో నటించే యాక్షన్ మూవీస్ హిందీ డబ్డ్ వర్షన్స్ కు నార్త్ మార్కెట్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఛత్రపతి హిందీ రీమేక్ లో నటించే ఛాన్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే హీరో రామ్ కు కూడా నార్త్ మార్కెట్ లో బాగా క్రేజ్ ఉంది. అందుకు కారణం అతను నటిస్తోన్న తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే 100 మిలియన్స్ కు తగ్గకుండా వ్యూస్ వస్తున్నాయి. ఇటీవల స్కంద ఇలాంటి రికార్డ్ ను అందుకుంది. ఓ విధంగా డబుల్ స్మార్ట్ హిందీ రిలీజ్ కు ముందు ఇది రామ్ కు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు.